మీరెప్పుడైనా ఆలోచించారా, పరలోకంలో కొన్ని పుస్తకాలున్నాయని, అందులో మన పేర్లు కూడా వ్రాయబడి ఉంటాయని? ఇది కేవలం ఒక కథ లేదా ఊహ కాదండి. ఇది దేవుని వాక్యం మనకు చూపిస్తున్న ఒక అద్భుతమైన, అదే సమయంలో చాలా గంభీరమైన సత్యం. ఈరోజు ఈ విషయం గురించి వాక్యమేం చెప్తుందో లోతుగా చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక గంభీరమైన దృశ్యంతో మొదలుపెడదాం. అదే అంత్య తీర్పు దినం. ఆ రోజున గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, బ్రతికి ఉన్నవాళ్ళు, చనిపోయినవాళ్ళు, ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ముందు నిలబడతారు. అప్పుడు కొన్ని గ్రంథాలు విప్పబడతాయట. వాటిలో వ్రాయబడినదాన్ని బట్టే ప్రతి ఒక్కరికీ తీర్పు జరుగుతుందని వాక్యం స్పష్టంగా చెబుతోంది. సరే, ఇంత ముఖ్యమైన ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చూడబోతున్నామంటే, మొదట పరలోకంలో ఉన్న గ్రంథాలేంటి, ఆ తర్వాత మన జీవితాలు మన పుట్టుకకు ముందే ఎలా వ్రాయబడ్డాయో చూద్దాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన జీవగ్రంథం గురించి, దానితో పాటే వచ్చే ఒక గొప్ప హెచ్చరిక గురించి తెలుసుకుని, చివరిగా మన నిరీక్షణకు ఆధారమేంటో చూద్దాం. రైట్. ముందుగా అసలీ పరలోకపు రికార్డులు ఏంటి, వీటి గురించి బైబిల్ ఏమని చెప్తోందో చూద్దాం. ఉదాహరణకు సంఖ్యాకాండంలో యెహోవా యుద్ధముల గ్రంథము అనే ఒక పుస్తకం గురించి ప్రస్తావన ఉంది. ఇదేదో పాతకాలపు యుద్ధాల చరిత్ర అనుకోకండి. ఇది చాలా ప్రత్యేకం. ఇందులో దేవుని ప్రజలు చేసిన ఆత్మీయ పోరాటాలు, వాళ్ల తరపున దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ నమోదు చేయబడ్డాయట. సరే, ఈ గ్రంథాలు కేవలం సంఘటనల గురించే కాదు, అవి మన జీవితాలతో కూడా చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. మనం ఈ భూమ్మీదకు రాకముందే, అసలు మనం ఊపిరి కూడా తీసుకోకముందే, మన జీవితంలోని ప్రతిరోజూ మనకోసం నియమించబడిన ప్రతి దినం ఆయన పుస్తకంలో వ్రాయబడి ఉందట. అంటే ఆయనకు మన గురించి అంతా తెలుసు. ఇది కేవలం ఏదో జరగబోయేది ముందే చూడటం లాంటిది కాదు. ఇది ఒక ప్రణాళిక. ఉదాహరణకు బాప్తిస్మమిచ్చే యోహాను, పర్షియా రాజైన కొరేషు, వీళ్ళు పుట్టక కొన్ని వందల సంవత్సరాల ముందే వాళ్ల పేర్లు, వాళ్ల జీవిత ఉద్దేశాలు ప్రవచించబడ్డాయి. అంటే మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మనకోసం ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని సిద్ధపర్చాడు. అయితే పరలోకంలో ఉన్న ఈ గ్రంథాలన్నింటిలోకెల్లా ఒక పుస్తకం చాలా చాలా ముఖ్యమైనది. మన నిత్య జీవానికి, మన శాశ్వత గమ్యానికి సంబంధించిన పుస్తకం అది. అదే జీవగ్రంథం. సింపుల్గా చెప్పాలంటే ఇది పరలోకపు పౌరసత్వ రిజిస్టర్ లాంటిది. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి పేర్లు ఈ పుస్తకంలో వ్రాయబడతాయి. చూడండి, యేసుప్రభువే తన శిష్యులతో ఏమన్నారంటే, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, అంతకన్నా ముఖ్యంగా మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నారు. అంటే మనం చేసే అద్భుత కార్యాలకన్నా, మనకుండే అధికారాలకన్నా మన పేరు ఆ పుస్తకంలో ఉండటమే అతి గొప్ప విషయం. ఒక దేశ పౌరసత్వం కోసం, పాస్పోర్టు కోసం మనం ఎంత తాపత్రయపడతాం. కాని వాటన్నింటికన్నా ఈ భూమ్మీద ఉన్న ఏ ఐడీ కార్డు, ఏ హోదాకన్నా ఎంతో విలువైనది మన పరలోక పౌరసత్వం. దానికి రుజువేంటి? జీవగ్రంథంలో మన పేరుండటమే. ఇక్కడ వరకు అంతా చాలా అద్భుతంగా ఉంది కదా. కాని ఈ గొప్ప వాగ్దానంతో పాటే ఒక గంభీరమైన హెచ్చరిక కూడా బైబిల్లో ఉంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒకసారి జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడితే అదిక ఎప్పటికీ అలానే ఉంటుందా? దాన్ని ఎవరైనా తీసేయగలరా? ప్రకటన గ్రంథం 3:5 చూస్తే, జయించువాని పేరు నేను జీవగ్రంథంలో నుండి తుడిచివెయ్యను అని ప్రభూ చెప్తున్నారు. గమనించారా? జయించువానికి అని ఒక షరతుంది. అంటే మనం చివరి వరకు మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అయితే ఏ పనులు చేస్తే, ఏ ప్రమాదకరమైన మార్గాల్లో నడిస్తే మన పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయబడే ప్రమాదముందో బైబిల్ కొన్ని విషయాలను స్పష్టంగా హెచ్చరిస్తోంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది, దేవునికి విరోధంగా పాపం చేయడం. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని పూజించినప్పుడు మోషే దేవునితో వాళ్లకోసం బ్రతిమ్లాడతాడు. అప్పుడు దేవుడేమన్నారో తెలుసా? ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడి పేరునే నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను అన్నారు. చూడండి, దేవుడు పాపాన్ని ఎంతమాత్రం సహించడు.
రెండవది దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవునికి కోపం వచ్చి మిరియాముకి కుష్ఠువ్యాధి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న సేవకులను విమర్శించడమంటే వాళ్లను పంపిన దేవుణ్ణే విమర్శించినట్టు. ఇది చాలా ప్రమాదకరం. మూడవది పిల్లలను దేవుని మార్గంలో పెంచకపోవడం. యాజకుడైన ఏలీ కథ మనకు తెలుసు. అతని కొడుకులు మందిరంలో ఘోరమైన పాపాలు చేస్తుంటే అతను వాళ్లను గద్దించలేదు, సరిదిద్దలేదు. దాని ఫలితంగా దేవుడు అతని కుటుంబాన్ని శిక్షించాడు. ఇది మనకు దేవుడు అప్పగించిన పిల్లల పట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. నాల్గవది నీతిమంతులను హింసించడం. కీర్తనలు 69లో దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా, నీవు దండించిన వారిని వాళ్లు ఇంకా హింసిస్తున్నారు అని. అంటే దేవుడు ఒకరిని శిక్షిస్తున్నప్పుడు లేదా శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు మనం వాళ్ల బాధను చూసి సంతోషించడం, వాళ్లను ఇంకా బాధపెట్టడం దేవునికి అస్సలు నచ్చదు. ఆయన తన పిల్లలను కాపాడుతాడు. ఐదవది ప్రవచన వాక్యాలను మార్చడం. ఇది చాలా గంభీరమైన హెచ్చరిక. ప్రకటన గ్రంథం చివరిలో స్పష్టంగా వ్రాయబడింది, ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ఎవరైనా ఏదైనా కలిపినా లేదా దానినుండి ఏదైనా తీసివేసినా దేవుడు జీవగ్రంథంలో నుండి వాళ్ల పాలు తీసివేస్తాడు అని. దేవుని వాక్యం అంత పవిత్రమైనది. ఇక ఆరవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, దేవుడినే విడిచిపెట్టడం. ఇర్మియా గ్రంథం 17:13లో ఉంది, జీవజలముల ఊటనైన యెహోవాను విసర్జించువారందరూ సిగ్గునొందుదురు అని. ఆయనను కాదని మనం లోకం వైపు తిరిగి వెళ్ళిపోతే మన పేరులు పరలోకంలో కాదు, కేవలం దుమ్ములో, అంటే శాశ్వతంగా నిలవని చోట వ్రాయబడతాయి, అంటే చెరిగిపోతాయి. అయ్యో, ఇన్ని ప్రమాదాలుండాయా అని భయపడుతున్నారా? మరి మనకు నిరీక్షణ ఎక్కడుంది? మనం ఒకవేళ పడిపోతే, దారి తప్పితే మన పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. ఆ సమాధానమే యేసుక్రీస్తు శిలువ. అవును, మన పాపాలు ఏవైనా సరే మన వాటిని ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేసి మన పేరును జీవగ్రంథంలో భద్రంగా ఉంచుతుంది. కాబట్టి చివరిగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా పేరు పరలోకంలో వ్రాయబడి ఉందా? నా జీవితం నిజంగా దేవునికి ఇష్టంగా ఉందా? ఈరోజు మన హృదయాలను పరిశీలించుకోడానికి ఇదే సరైన సమయం. దేవుడు దొరికే ఈ సమయంలోనే మనం ఆయనను వెదకాలి. వాక్యంలో ఉన్న ఇలాంటి ఎన్నో అమూల్యమైన సత్యాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా అనుసరించండి.